సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివకుమారి. హెచ్ఎంపీవీ వైరస్ అనేది దేశవ్యాప్తంగా బాగా హల్చల్ అవుతుంది. రీసెంట్గా తీసుకున్నట్లయితే మన భారతదేశంలో మొదటి కేసు బెంగళూరులో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో 8 ఏళ్ల చిన్నారి పాప పైన వచ్చిందని చెప్పి నిర్ధారణ జరిగింది. మరి అదేవిధంగా చూసినట్లయితే ఒక రోజు ముందు చూసినట్లయితే కావల్లో ప్రైవేట్ హాస్పిటల్లో ఒక బాబు పైన వచ్చే సూచనలు కూడా ఉన్నాయని చెప్పేసి కొంచెం అనుమానంగా అయితే ఉన్నారు. మరి వీటి లక్షణాలు ఎలా ఉంటాయి, ఇది ఏజ్ వాళ్ళపైన ఎఫెక్ట్ కొడుతుంది, సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకసారి మన ముందు డాక్టర్ రవికిరణ్ గారు అయితే ఉన్నారు. సార్ మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, చూసినట్లయితే కరోనా టైంలో అయితే చాలా ఇబ్బంది పడ్డాం అందరం. మరి ఇది కూడా వచ్చే అవకాశాలు ఉంటే ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడతారు, వీటి లక్షణాలు ఎలా ఉంటాయి, ఒకసారి మన పబ్లిక్ చెప్పండి. అందరికి నమస్కారం అండి. హెచ్ఎంపీవీ వైరస్ అనేది ఒక రెస్పిరేటరీ వైరస్. అది శ్వాసకోశ సంబంధిత ఇబ్బందుల్ని కలుగజేస్తుంది. ఆ వైరస్ కనుక మనం అటాక్ అయితే న్యూమోనియా లక్షణాలు అయితే ఏ విధంగా అయితే ఉంటాయి, శ్వాస తీసుకోవటం ఇబ్బంది, లేదా మనకి రిపీట్ శ్వాస ఎగశ్వాస అనేది ఉంటుంది. ఎక్కువ సార్లు నిమిషానికి వచ్చేసి ఎక్కువ సార్లు శ్వాస తీసుకోవటము, మళ్ళీ మనకి నీరసము, వీక్నెస్, ఇట్లాంటి లక్షణాలు అనేవి తరచుగా నమోదవుతుంటాయి. ఈ హెచ్ఎంపీవీ వైరస్ అనేది 2001లోనే కనుగొన్నారు. దీన్ని హ్యూమన్ మెటా న్యూమోనియా వైరస్ అంటారు. రెస్పిరేటరీ వైరస్కి చెందిన వైరస్ ఇది కనుక మనము అన్హైజినిక్గా ఒక వైరస్ అటాక్ అయిన పర్సన్ కనుక వాడిన వస్తువులు వాడినా, వాళ్ళు ముట్టుకున్న వస్తువులు ముట్టుకున్నా, వాళ్ళకి దగ్గరలో ఉన్నా కూడా ఆ వైరస్ అనేది గాలి ద్వారా స్ప్రెడ్ అయ్యి అది మనం ఒంట్లోకి ఎంటర్ అవటం జరుగుతుంది. అప్పుడు అది శ్వాసకోశ సంబంధిత లంగ్స్ని, ఊపిరితిత్తుల్ని ఎఫెక్ట్ చేసి అక్కడ మనం ఎప్పుడన్నా శ్వాస తీసుకునేటప్పుడు ఇబ్బంది కలగటము, అది మామూలుగా మనకు జలుబు వచ్చినప్పుడు ఎటువంటి లక్షణాలు అయితే ఉంటాయో అటువంటి సీజనల్ కోల్డ్ వచ్చినప్పుడు లక్షణాలే ఇప్పుడు కూడా మనం చూడొచ్చు. మామూలుగా ఇది ఏ ఏజ్ వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ కొడుతుంది సార్? ముఖ్యంగా ఏ ఏజ్ అంటే మనకి చిన్నపిల్లలు, అంటే వాళ్ళకైతే ఇమ్యూనిటీ అనేది తక్కువ ఉంటుందో, ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్, మళ్ళీ వృద్ధులు, డయాబెటిక్ పేషెంట్స్, పసికందులు, నియోనేట్స్, వాళ్ళందరిలో కూడా ఇది బాగా ఎఫెక్ట్ జరుగుతుందండి. సో ఇప్పుడు మనము కరోనా వైరస్ వచ్చినప్పుడు, చిన్నపిల్లలకు వచ్చినప్పుడు కంపల్సరీ వాళ్ళ పేరెంట్స్ అయితే దగ్గర ఉండాలి. సో అదే విధంగా ఉంటుందా సార్ ఈ హెచ్ఎంపీ వైరస్ కూడా? పిల్లల దగ్గర పేరెంట్స్ కంపల్సరీ దగ్గర ఉండాలి. అదే విధంగా ఉంటుంది. కానీ పేరెంట్స్ కి వాళ్ళకి ఆల్రెడీ ఇమ్యూన్ పవర్ ఉంటుంది కాబట్టి, ఆ వైరస్ ని అటాక్ చేయగల శక్తి వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళు అంత లక్షణాలు అయితే కనిపించవు. అంటే కరోనా అయితే ఎమ్మటే ఎఫెక్ట్ కొడుతుంది, బట్ హెచ్ఎంపీ అనే వైరస్ అంతగా రాదా? ఎఫెక్ట్ ఉండదు, సిమ్టమ్స్ ఉండదు. అది దాన్ని మన బాడీలో ఇమ్యూనిటీ ఫైట్ చేసి దాన్ని సబ్సైడ్ అనేది చేస్తుంది. ఓకే, వీటికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి సార్? మనకు ఎక్కువగా చల్లటి వస్తువులు కాకుండా గోరువెచ్చటి నీళ్ళు తాగటము, మళ్ళీ ఇమ్యూనిటీ ఉన్న విటమిన్ సి ఫుడ్స్, సిట్రస్ ఫ్రూట్స్ లైక్ లెమన్, ఆరెంజ్ అట్లాంటివి తీసుకొని, మళ్ళీ గోరువెచ్చటి నీళ్ళు, మళ్ళీ ఆకుకూరలు ఎక్కువ తింటూ ఉండాలి, మళ్ళీ పాలకూర, ఆకుకూర అట్లాంటివి తింటూ ఉండాలి. అంటే లాస్ట్ టైం కరోనా వచ్చిన వాళ్ళకి ఒకవేళ హెచ్ఎంపీ అనే వైరస్ వస్తే ఎఫెక్ట్ ఏమైనా కొట్టే అవకాశం ఉన్నాయా సార్? దీనికి సంబంధం లేదండి. కరోనా వచ్చింది, ఇమ్యూనిటీ తక్కువ ఉండటం వల్ల కూడా కరోనా వచ్చింది. సో అదే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి ఇప్పుడు హెచ్ఎంపీవీ అనేది కూడా వస్తుంది కాబట్టి, సో కరోనా వచ్చిన పేషెంట్లు ఇంకొంచెం ఎక్కువ జాగ్రత్త తీసుకొని వాళ్ళు మాస్కులు ధరించడము, నలుగురిలోకి వెళ్ళినప్పుడు చాలా పరిశుభ్రత పాటించడము అట్లాంటివి పాటించాలి. ఆల్రెడీ వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంది కాబట్టి కరోనా వచ్చింది. ఇప్పుడు ఇమ్యూనిటీ తక్కువ ఉంది కాబట్టి అని తెలిసింది కాబట్టి వాళ్ళ ఇమ్యూనిటీ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక కోవిడ్ టైంలో వ్యాక్సిన్ వేసుకున్నారు కదా సార్, అది ఏమన్నా ఈ టైంలో వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ కొట్టే? కోవిడ్ వ్యాక్సిన్ అనేది ఆ వైరస్ జాతికి సంబంధించింది కాబట్టి ఆ వైరస్ కి దీనికి సంబంధం లేదు. ఆ వ్యాక్సిన్ కి దీనికి సంబంధం లేదు. ఈ హెచ్ఎంపీ దానికి వ్యాక్సిన్ ఇంకా కనుగొనలేదు కాబట్టి మనం సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ గానే ఫాలో అవ్వాలి. ఇది అంత త్వరగా స్ప్రెడ్ అవ్వదా సార్? స్ప్రెడ్ అవుతుందండి, అంత త్వరగా స్ప్రెడ్. కరోనా లాగా అంత ఎఫెక్ట్? కరోనా దాకా అంత ఎఫెక్ట్ అయితే ఉండదు. డెత్స్ అనేవి కూడా అంత సీరియస్ గా ఉండదు. సో మనకి లాక్డౌన్ అట్లాంటివి కూడా ఉండవు. అంటే ఒకవేళ వచ్చినా కూడా మనము తట్టుకునే కెపాసిటీ మన ఇండియన్స్ కి దాదాపుగా ఉంటుంది. మన ఇండియన్స్ కొంచెం ఇమ్యూనిటీ ఎక్కువ కాబట్టి మనం న్యాచురల్ రెమెడీస్ అట్లాంటివి కొంచెం ఫాలో అవుతూ ఉంటే మనకి ఇమ్యూనిటీ అనేది బిల్డప్ చేసుకోవాలి. యాక్చువల్లీ మనం కరోనా టైంలో చూసినట్లయితే అది ఏ ఏజ్ వాళ్ళకి వచ్చినా చాలా మంది చనిపోవడం జరిగింది, లైక్ ఎంగు వాళ్ళు కూడా. బట్ ఇది ఎలా ఉంటుంది సార్ ఈ హెచ్ఎంపీ వైరస్? డెత్స్ అనేవి తక్కువగా ఉంటాయండి. మిడిల్ ఏజ్ వాళ్ళకి చాలా తక్కువ వస్తుంది అని కేసుల వరకు చూస్తున్నాము. సో ఎక్స్ట్రీమెన్స్ లైక్ చిన్నపిల్లలకి లేదా ముసలి వాళ్ళకి లేదా ఏదైనా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న డయాబెటిక్స్కి వాళ్ళకి
సో వాళ్ళకి వచ్చే కేసులు అయితే ఉన్నాయి. వాళ్ళు కూడా ఆ టైంలో సిమ్టమాటిక్గా బాగా ముందే కనుగొని ముందే జాగ్రత్తలు కనుక తీసుకున్నట్టయితే వాళ్ళని కూడా మనం రక్షించుకోవచ్చు. ఒకవేళ వచ్చినా కూడా తట్టుకునే కెపాసిటీ ఉంటుందంటారు. ఉంటుంది. ఓకే. ఇమ్యూనిటీ అనేది గట్టిగా ఉంటుంది కాబట్టి. ఓకే. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మనం కరోనా టైంలో ప్రెగ్నెన్సీ లేడీస్ సో వాళ్ళ పిల్లలకి ఇద్దరికి వచ్చిందేమని చెప్పేసి కొంచెం భయపడ్డాం. మరి ఈ ప్రెగ్నెన్సీ లేడీస్ పైన ఈ హెచ్ఎంపీ వైరస్ ఏమైనా ఎఫెక్ట్ కొడుతుందా సార్? ప్రెగ్నెంట్ ఉమెన్ చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే చిన్నపిల్లలకు అంత ఇమ్యూనిటీ అనేది ఉండదు. తల్లి నుంచి వచ్చిన ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి తల్లులు వాళ్ళు కనుక చాలా జాగ్రత్త పిల్లలకి దగ్గర నుంచి వాళ్ళకి కనుక ఆల్రెడీ బయట ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ పిల్లలకి అంటియకూడదు. సో పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా చేతులు శుభ్రంగా కడుక్కోవటము, మనం పట్టుకున్న వస్తువులు శుభ్రంగా కడుక్కోవటం, వాళ్ళ దగ్గరికి ఎటువంటి ఇన్ఫెక్షియస్ మెటీరియల్ అనేది తీసుకెళ్ళకూడదు. కంప్లీట్ స్టెరైల్ ఎన్విరాన్మెంట్ అనేది పిల్లల దగ్గర మెయింటైన్ చేస్తే చాలా సేఫ్. ప్రెజెంట్ అయితే హెచ్ఎంపీ వైరస్ అంత ఎఫెక్ట్ కొట్టదంటారు. కొట్టదు. మరి లాక్డౌన్ అయితే వస్తుందని చెప్పేసి అందరూ భయపడుతున్నారు, వచ్చే అవకాశాలు లేవంటారు. వచ్చే అవకాశం మనకి ఇప్పటి వరకు WHO నుంచి వచ్చినంత ఇన్ఫర్మేషన్ ప్రకారము మనకి ఎక్కడా కూడా లాక్డౌన్ వచ్చే పరిస్థితి అయితే లేదండి. మరి కావిల్లో చూసినట్లయితే ఓ బాబు పైన ఒక ప్రైవేట్ హాస్పిటల్లో సో సూచనలు ఉన్నాయి, కొంచెం అలాంటి సిమ్టమ్స్ ఉన్నాయని చెప్తున్నారు. అంటే సిమ్టమ్స్ ఎట్లాంటి అంటే కామన్ కోల్డ్ కి దీనికి సేమ్ సిమ్టమ్స్ ఉన్నాయి కాబట్టి సో దీన్ని టెస్ట్ కి అయితే పంపించున్నారు. కానీ సో ఆ సూచనలు అనేవి మనకి కామన్ కోల్డ్ ఎట్లయితే వస్తుందో లేదా నిమోనియా లక్షణాలు దీనికి సిమ్టమ్స్ అనేవి సేమ్ గా ఉంటున్నాయి కాబట్టి ఆ వైరస్ ఉందో లేదో అనేది కంప్లీట్ గా డయాగ్నోజ్ అయితే చేయలేదు ఆ బాబు దగ్గర, కావల్లో బాబు దగ్గర. కాబట్టి మనం ఇంకా కన్ఫర్మ్ అయితే చేసుకోవట్లేదు. అంత వైడ్ స్ప్రెడ్ లేదు, డెత్స్ లేవు కాబట్టి లాక్డౌన్ పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు అని. సార్ నేను మెయిన్గా ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. యాక్చువల్లీ కరోనా టైంలో సో కరోనా వస్తుందని తెలిసినా కూడా డాక్టర్స్ అందరూ వాళ్ళకు ఉండి సేవ చేశారు. బట్ హెచ్ఎంపీవీ వైరస్ కూడా వస్తే మీకు ఏమైనా ఎఫెక్ట్ కొట్టే అవకాశాలు ఉన్నాయి మీ డాక్టర్స్కి? మా డాక్టర్స్ దగ్గరికి వచ్చేసరికి ఏ డిసీజ్ వచ్చినా ముందుండి ఫైట్ చేసే వాళ్ళం కాబట్టి ఏ డిసీజ్ వచ్చినా సరే అది హెచ్ఎంపీవీ అవ్వండి, కోవిడ్ అవనివ్వండి, ఏదైనా సరే సేవ చేస్తానే ఉంటాము. లైక్ అంటే లాస్ట్ టైం కరోనా టైంలో డాక్టర్స్ కూడా కొంతమంది వచ్చిందని విన్నాను. చాలా మంది డాక్టర్స్ సఫర్ అయ్యారు, డెత్స్ కి గురయ్యారు, వాళ్ళ ఫ్యామిలీ సఫర్ అయ్యారు. బట్ ఈవెన్ దో హ్యుమానిటీ బేస్డ్ గౌన్స్ మీద మేమైతే సేవ చేస్తానే ఉన్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మీరు లేకపోతే ఈరోజు మేము లేము. సో అందరూ ఒక్కొక్క వాళ్ళు ఒక్కొక్క ఇది చేస్తూ ఉంటారు. బట్ ఆ రోజు కరోనా టైంలో చూసినట్లయితే డాక్టర్స్ కానీ ముందుకు రాకపోయి ఉంటే ఈరోజు కరోనా ఎక్కువ అయ్యే కేసెస్, పబ్లిక్ కూడా చాలా ఇబ్బంది పడేది. మరి కరోనా టైంలో మనం చాలా మందిని కోల్పోయాం ప్రజల్ని. సో చాలా వరకు మరి హెచ్ఎంపీవీ వైరస్ చూస్తే అంత ఎఫెక్ట్ కొట్టదని చెప్పేసి మన రవి కిరణ్ సార్ అయితే చెప్పడం జరుగుతుంది. మరి ఇప్పుడు ప్రజెంట్ చూసినట్లయితే హెచ్ఎంపీవీ వైరస్ అంత ఎఫెక్ట్ కొట్టదు. సో వస్తూ ఉంటాయి బట్ వాటిని మనం జాగ్రత్తగా ఉండాలి. లాక్డౌన్ పెట్టే అంత సిచ్యువేషన్ అయితే లేదని చెప్పి సార్ అయితే చెప్పడం జరుగుతుంది. సో చూసారు కదండి వీటి లక్షణాలు ఎలా ఉంటాయి, ఏ ఏజ్ వాళ్ళకి ఇది ఎఫెక్ట్ కొడుతుందో చూసారు. మరి ఎందుకు మరిన్ని వీడియోస్ కోసం చూస్తూ ఉండండి మీ సుమన్ టీవీకి అందుకూరు.